Welcome to Sujata Diaries. This is Sujata Yalla. Today our lesson is My Mother. This is a poem from first unit, B reading. This was written by Rabindranath Tagore. Okay, let us see from the starting. My mother. He wrote about his mother. Okay, అతను వాళ్ళ అమ్మగారి గురించి రాశాడు. I cannot remember my mother. Only sometime in the midst of my play, a tune seems to hover over my playthings. The tune of some song that she used to hum while rocking my cradle. First line tune. I cannot remember my mother. అంటే నేను మా అమ్మను గుర్తు చేసుకోలేను. ఐ కెనాట్ రిమెంబర్, నేను ఆమెను గుర్తు చేసుకోలేను, సాధ్యం కాదు. ఎందుకంటే షీ డైడ్ వెన్ హీ వాజ్ అ వెరీ లిటిల్ కిడ్, ఒక ఇన్ఫాంట్గా ఉన్నప్పుడే, వెన్ హీ వాజ్ అన్ ఇన్ఫాంట్ షీ డైడ్. సో హీ కెనాట్ రిమెంబర్ హర్ ఫేస్. ఆమె ఫేస్ కానీ అప్పట్లో మరి ఫొటోస్ ఏమీ లేవనుకుంటా, దట్స్ వై షీ కెనాట్ రిమెంబర్ హర్ ఫేస్ అన్నమాట. మనకు మన అమ్మను గుర్తు చేసుకోగానే ఆమె ఫేస్ మన ముఖం ముందు, మన ఆలోచనలో, మన కళ్ళ ముందు కదలాడుతుంది. ఎవరినైనా చూస్తే, ఎవరిని తలుచుకున్నా వాళ్ళ ఫేస్ మనకి కనిపిస్తుంది. ఎందుకు బాగా కనిపిస్తుంది అంటే వాళ్ళని మనం ఇంతకుముందు చూసి ఉంటాం కాబట్టి. కానీ ఇక్కడ అతను వాళ్ళ అమ్మగారిని చూడలేదు. ఓకే, అందుకని ఆమె ఎట్లా ఉంటుందనే జ్ఞాపకం, ఊహ అది ఆయనకి లేదనమాట. ఇక్కడ ఐ కెనాట్ అంటే నేను గుర్తు చేసుకోలేను అని. ఓన్లీ సమ్ టైమ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ మై ప్లే. మిడ్స్ట్ అంటే మధ్యలో, నా ఆట మధ్యలో, కొన్నిసార్లు నా ఆట మధ్యలో. ఎ ట్యూన్ ఒక రాగం, ఏదో ఒక రాగము. సీమ్స్ టు హోవర్. హోవర్ అంటే ఇలా గాలిలో తేలుతూ రావడం అనమాట. అంటే పొగ పెట్టినప్పుడు ఏమవుతుంది, పొగ గాలిలో ఇలా తేలుతుంది కదా, అప్పుడు ద స్మోక్ ఈజ్ హోవరింగ్ అరౌండ్ అస్ అని మనం అనొచ్చు. ఓకే, అట్లా హోవర్ అనేది స్మోక్ లాగా. ఎ ట్యూన్ సీమ్స్ టు హోవర్, ఇదేమో ఇలా తేలి ఆడడం. ఇక్కడ ఓవర్ అంటేనేమో మీద, వస్తువుల మీద, అంటే ఆనుకొని కాకుండా వాటి మీద. ఇక్కడ ఒక ఆట వస్తువులు ఉన్నవి, ఓకే, వాటి మీద నుంచి అలా తేలి వెళ్ళిపోయింది అని అంటున్నాడు అనమాట. ఓవర్ అంటే వీటి మీద నుంచి, హోవర్ అంటే తేలి ఆడడం, ఓవర్ ఉంటే మీద నుంచి. ఓకే, మై ప్లే థింగ్స్. ఇక్కడ ఆన్ కాదు ఓవర్, కొంచెం టైం ఎక్కువైనా చెప్తున్నాను మీకు. ఆన్ అంటే ఇప్పుడు టేబుల్ ఉంది, టేబుల్ మీద బుక్ ఉందనుకోండి, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఓకే, ఇప్పుడు టేబుల్కి కొంచెం ఎత్తులో బుక్ ఉందనుకోండి, అప్పుడు ఓవర్ ద టేబుల్ అని చెప్పాలి. ఓకే, అట్లా ఇప్పుడు వీటిని ఆనుకొని కాదు కానీ వాటి పైనుంచి అలా వెళ్ళిపోతే ఓవర్ మై ప్లే థింగ్స్. ఆ ట్యూన్ అనేది ఒక పొగలాగా నా ఆట వస్తువుల మీద నుంచి అలా తేలుకుంటూ వెళ్ళిపోయింది. ఎ ట్యూన్ ఆఫ్ సమ్ సాంగ్ దట్ షీ యూజ్డ్ టు హమ్. ఏం ట్యూన్ అది అంటే ఆ ట్యూను ఒక సాంగ్కి సంబంధించింది, ఒక పాటకు సంబంధించిన రాగం అది. దట్ షీ యూజ్డ్ టు హమ్. ఆమె ఎప్పుడు పాడుతూ ఉండేది, హమ్ చేస్తూ ఉండేది. అని కూని రాగం అంటాం కదా, తీస్తాం కదా, ఆ రాగం అట్లా హమ్ చేస్తూ ఉండేది. ఎప్పుడు? వైల్ రాకింగ్ మై క్రాడిల్. నా ఉయ్యాల ఊపేటప్పుడు ఆమె ఈ పాటకు సంబంధించిన ట్యూన్ని హమ్ చేస్తూ ఉండేది. అంటే ఇంతకుముందు పాతకాలంలో అట్లా ఉయ్యాలు ఊపేటప్పుడు పాటలు పాడుతూ ఉండేవాళ్ళు కదా, ఈ మా ట్యూను రాగం తీస్తూ ఉండేదట. కొన్నిసార్లు ఈయన ఎప్పుడు రిమెంబర్ చేసుకోగలుగుతాడు, ఆమెను గుర్తు చేసుకోలేడు. కానీ ఎప్పుడైనా కొన్నిసార్లు ఆ రాగం మాత్రం, ఆ ట్యూన్ మాత్రం ఆయన ఆట మధ్యలో, అతని ఆట వస్తువుల మీద నుంచి అలా అల్లుకుంటూ వెళ్ళిపోయినట్టుగా, తేలుకుంటూ వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట. అనిపిస్తుంది ఆయనకు అంతే. క్రాడిల్ అంటే ఉయ్యాల. ఓకే, రాకింగ్ అంటే ఇట్లా ఉయ్యాల ఉందనుకోండి, దీన్ని ముందుకు వెనకకి అంటూ ఉంటాం కదా, దాన్ని రాకింగ్ చైర్ అని కూడా అంటాం కదా మనం. అది. నెక్స్ట్ సెకండ్ పారాగ్రాఫ్. ఐ కెనాట్ రిమెంబర్ మై మదర్. మళ్ళీ చెప్తున్నాడు, నేను మా అమ్మను గుర్తు చేసుకోలేను. బట్ వెన్ ఇన్ ద ఎర్లీ ఆటమ్ మార్నింగ్
ఆటమ్ మార్నింగ్ అంటే శరదృతువు అంటాం మనం. వెన్నెల బాగా కాస్తుంది ఈ సీజన్లో. ఓకే, చెట్లు ఆకులు కూడా రాల్చడానికి సిద్ధం అవుతాయి. గ్రీష్మ ఋతువేం కాదు, వేసవికాలం కాదు, కానీ చలికాలం అనే చెప్పొచ్చు. ఐ కెనాట్ రిమెంబర్ మై మదర్ బట్ వెన్ ఇన్ ద ఎర్లీ ఆటమ్ మార్నింగ్లో, మళ్ళీ అది కూడా ఇప్పుడు చాలా ఎర్లీగా, తెల్లవారుజామున, ద స్మెల్ ఆఫ్ షూలీ ఫ్లవర్స్ అంటే చూపిస్తాను మీకు, పారిజాత పుష్పాలు అంటాం కదా అవి. I'll show you now. Yeah, these are the shuli flowers. చూడండి, పారిజాత పుష్పాలు అంటారు. ఈ కాడలు ఈ ఆరెంజ్ కలర్లో ఉంటాయి, ఫ్లవర్స్ ఏమో వైట్స్లో ఉంటాయి. వీటిని చెట్టు నుంచి కొయ్యకుండా కింద పడిన ఏరుకుంటూ ఉంటారు సాధారణంగా. మీ పేరెంట్స్ని అడగని చెప్తారు. ఓకే, ఫ్లోట్స్ ఇన్ ద ఎయిర్. ఆ స్మెల్ ఎప్పుడంట, అతను వాళ్ళ అమ్మని గుర్తు చేసుకోలేడు, కానీ బట్ ఈ శరదృతువులు వచ్చినప్పుడు, శరదృతువుల్లో ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేవగానే ద స్మెల్, ఈ షూలీ ఫ్లవర్స్, ఈ పారిజాత పుష్పాల స్మెల్ అనేది అది గాలిలో తేలుతూ వస్తుంది. ఫ్లోట్స్ ఇన్ ఎయిర్, గాలిలో తేలుతూ వస్తుంది. ద సెంట్, అదొకటి. ఓకే, ఇది ఒకటి గుర్తు చేస్తుంది వాళ్ళ అమ్మను. ఇంకొకటి, ద సెంట్ ఆఫ్ మార్నింగ్ సర్వీస్ ఇన్ ద టెంపుల్లో, అంటే పూజారులు మార్నింగ్ సర్వీస్ చేస్తారు కదా, పొద్దున్నే పూజ చేయడం, దానికి హారతి ఇవ్వడం, ధూపం వేయడం చేస్తుంటారు కదా, అగరత్తులు వెలిగించడం. ఆ సెంట్, ఆ స్మెల్ అనేది ఆ టెంపుల్లోంచి వచ్చినప్పుడు, టెంపుల్ కమ్స్ టు మీ యాజ్ ద సెంట్ ఆఫ్ మై మదర్. ఈ రెండు పరిమళాలు కూడా మా మదర్ నుంచి వచ్చిన పరిమళాలు లాగానే అనిపిస్తుంది. నేను ఆమెను గుర్తు చేసుకోలేను, కానీ ఈ సువాసనలు వచ్చినప్పుడు ఆమె నాకు, అది ఆమె నుంచి వచ్చినట్టుగానే. అప్పుడు అతను వాళ్ళ అమ్మను గుర్తు చేసుకుంటాడు అనమాట. ఆమె ఫేస్ అతనికి కనిపించదు, బట్ ఓన్లీ హీ ఫెల్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ హిజ్ మదర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, ఐ కెనాట్ రిమెంబర్ మై మదర్ ఓన్లీ వెన్ from my bedroom window I send my eyes into the blue of the distant sky. I feel that the stillness of my mother's gaze on my face has spread all over the sky. ఇది ఈయన కవి కాబట్టి కొంచెం ఈయనకి భావుకత ఎక్కువ, కొంచెం అర్థం చేసుకోవాలి మనం. ఐ కెనాట్ రిమెంబర్ మై మదర్, మళ్ళీ చెప్తున్నాను, నేను మా అమ్మగారిని గుర్తు చేసుకోలేను. ఓన్లీ వెన్ ఫ్రమ్ మై బెడ్రూమ్ విండో, నా బెడ్రూమ్ విండోలోంచి ఐ సెండ్ మై ఐస్ అంటే కళ్ళు పంపిస్తానని కాదు, నేను చూస్తానని. ఐ సెండ్ మై ఐస్ ఇన్ టు ద బ్లూ ఆఫ్ ద డిస్టాంట్ స్కై. ఇక్కడ పిక్చర్లో ఇచ్చాను చూడండి, ఆ నీలాకాశంలోకి, దూరంగా ఉన్న ఆ నీలాకాశంలోకి నా చూపులు పంపినప్పుడు, కళ్ళు పంపడం కాదు అది, నా చూపును పంపించినప్పుడు, అంటే నేను అంత దూరంగా చూస్తున్నప్పుడు అని. ఐ ఫీల్ దట్ ద స్టిల్నెస్ ఆఫ్ మై మదర్స్ గేజ్ అంటే తదేకంగా అదే పనిగా చూసే దృష్టిని ఏమంటారంటే గేజింగ్ అంటాం. మనం ఒకే పాయింట్లో అదే పనిగా తదేకంగా కన్నార్పకుండా చూస్తున్నాం అనుకోండి కంటిన్యూస్గా, దాన్ని గేజింగ్ అంటాం. అయితే అట్లా చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఐ ఫీల్ దట్ ద స్టిల్ అంటే కదలకుండా, నిశ్చలంగా, ఓకే, ఏ మాత్రం కదలిక లేకుండా నిశ్చలంగా ఉన్న, నా వైపే తదేకంగా చూస్తున్న మా అమ్మ యొక్క ఫేస్, నాకు ఆమె చూపు కనిపిస్తూ ఉంటుంది. ఆన్ మై ఫేస్, ఆమె చూపు అంట, ఆమె చూస్తూ ఉంటే ఆమె కళ్ళ కాంతి ఆయన ఫేస్ మీద పడి స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద స్కై. I feel that the stillness of my mother's gaze on my face. ఆమె చూపు నా ఫేస్ మీద పడి, అది ఎటు పడుతుందంట, స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద స్కై. ఆయన ఫేస్ మీద అది పడి మళ్ళీ ఇక్కడ నుంచి రిఫ్లెక్ట్ అవుతుందట స్కై మీదకి. ఓకే, ఆమె చూపు అనేది ఆల్ ఓవర్ ద స్కై, మొత్తం
స్కై అంతా కూడా స్ప్రెడ్ అయినట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు కూడా నేను అలా ఆకాశాన్ని చూస్తున్నప్పుడు కూడా, నిశ్చలంగా చూస్తున్నప్పుడు కూడా మా అమ్మ అక్కడ ఉన్నట్టుగా నేను ఫీల్ అవుతాను. అంటే 3 విధాలుగా 4 విధాలుగా ఆయన వాళ్ళ అమ్మను గుర్తు చేసుకున్నాడు. ఇంకేదైనా ఉందేమో ఇంకా పెద్దగా ఇది 3 స్టాంజాస్ మాత్రం మనకి ఇచ్చారు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద స్టోరీ. నెక్స్ట్ అబౌట్ ద పోయెట్ రవీంద్రనాథ్ ఠాగూర్ 1861 to 1941 ఇది ఆయన లైఫ్ టైం అనమాట. 1861లో జన్మించారు, 41లో చనిపోయారు. ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ విశ్వకవి అండ్ గురుదేవ్. ఇతన్ని విశ్వకవి అని గురుదేవ్ అని పిలుస్తూ ఉంటారు. ఓకే, అను ఇట్లా బాగా ఫేమస్ అనమాట. విశ్వకవి అనే పేరుతోటి, గురుదేవ్ అనే పేరుతో ఆయన చాలా ఫేమస్. హీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ శాంతినికేతన్. ఫౌండర్ ఆఫ్ శాంతినికేతన్. శాంతినికేతన్ అనే ఒక విద్యా సంస్థను, ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ని ఆయన స్టార్ట్ చేశారనమాట. అదొక ఎక్స్పెరిమెంటల్ స్కూల్, అంటే ఓపెన్ ఎయిర్ స్కూల్ లాగా ఉంటుంది. క్లాస్ రూముల్లో బంధించి ఉంచినట్టుగా ఉండదు అనమాట. ఓపెన్గా పాఠాలు చెప్తారు అక్కడ. చాలా నార్మల్ స్కూల్స్ కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని శాంతినికేతన్ స్కూల్ అంటారు. హీ ఈజ్ ద ఫౌండర్, అంటే హీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ దట్ స్కూల్. He was awarded the Nobel Prize in Literature for his Geetanjali, The Songs of Offerings. గీతాంజలి అనే బుక్ రాశాడు. ఇది ఏంటంటే ద సాంగ్స్ ఆఫ్ ఆఫరింగ్, అంటే ఒక భక్తి గీతాలు అనమాట. ఒక అర్పణ లాగా, స్తుతి గీతాలు అంటాం కదా, స్తుతి చెల్లించడం, దేవుడికి అర్పించినట్టుగా ఆయన పాటలు చాలా గొప్పగా దేవుడి గురించి రాసి అదంతా ఒక బుక్ లాగా కంపైల్ చేశారు. దాని పేరు గీతాంజలి. ఈ బుక్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఓకే, ఇది 1913లో అనుకుంటా. నెక్స్ట్ ఇన్ లిటరేచర్ విభాగంలో నోబెల్ ప్రైజ్ 6 విభాగాల్లో, 6 విభాగాల్లో ఇస్తారు. ఓకే, అందులో లిటరేచర్ అనే కాన్సెప్ట్లో ఈయనకు వచ్చిందనమాట. ఈచ్ ఆఫ్ హిజ్ poems reflects Indian vision and love towards his motherland. ప్రతి పోయంలో కూడా అతను ఇండియన్ వర్షన్ కలిగి ఉంటాడు. అంటే భారతీయత అనేది కనిపిస్తూ ఉంటుంది ఆయన పద్యాల్లో, ఆయన శ్లోకాల్లో. అండ్ అతని మాతృభూమి గురించిన భక్తి అంతా కూడా ఆయన రాసిన పాటల్లో, గీతాల్లో కనిపిస్తూ ఉంటుంది. హీ ఈస్ కన్సిడర్డ్ ద వాయిస్ ఆఫ్ ఇండియన్ హెరిటేజ్ అండ్ స్పిరిచువలిజం. ఈయన ఇండియన్ హెరిటేజ్, వారసత్వము, ఆధ్యాత్మికతకు ఈయన గొంతుక లాంటి వాడు అని చెప్తూ ఉంటారనమాట. ఓకే, ఇంకా అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటిదంటే మన నేషనల్ యాంథమ్ జనగణమనను రాసినది రవీంద్రనాథ్ ఠాగూరే. ఇక్కడ గ్లోసరీ ఉంది చూడండి. హోవర్, రిమైన్ ఇన్ ద ఎయిర్, అట్లా గాలిలో అట్లా ఉండిపోవడం అనమాట. నెక్స్ట్ షూలీ ఫ్లవర్స్, స్మాల్ వైట్ ఆర్ ఆరెంజ్ ఫ్లవర్స్ దట్ బ్లూమ్స్ ఇన్ ఆటమ్. ఇప్పుడు చూపించాను కదా పిక్చర్లో, అది. సెంట్ అంటే పరిమళం, పర్ఫ్యూమ్, గుడ్ స్మెల్ అనమాట. ఓకే, నెక్స్ట్ గ్రామర్ కాంప్రహెన్షన్ చూద్దాం. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. హౌ డస్ ద పోయెట్ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ హిజ్ మదర్? అతని వాళ్ళ మదర్ యొక్క ప్రజెన్స్ ఎలా ఉంది అని అడుగుతున్నారు. ఇట్ వాజ్ వెరీ ప్లెజెంట్. ఆయనకి చాలా మంచిగా ఉంటుంది ఆయన ప్రెజెన్స్. చూడండి. నెక్స్ట్, వాట్ డూ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ ద స్టేట్మెంట్ ఐ కెనాట్ రిమెంబర్ మై మదర్? అంటే ఏంటిది అంటే ఆయన ఎందుకు అంటే డ్యూ టు హిజ్ ఇన్ఫాన్సీ హీ కెనాట్ రిమెంబర్ హిజ్ మదర్. అతను చిన్న వయసు వల్ల ఎప్పుడో, అంతకంటే అతనికి ఊహ తెలియకముందే ఆమె చనిపోయింది కాబట్టి he cannot remember her. Next, third one, does the poem convey sadness? If yes, pick out the suggestive expression. అతను ఏమన్నా సాడ్నెస్ని కన్వే చేశాడా, బాధని, విచారాన్ని వ్యక్తం చేశాడా? ఒకవేళ అయితే ఆ విచారం చేసిన ఎక్స్ప్రెషన్ ఏంటిదో చెప్పండి అంటున్నాడు. ఏంటిది ఎక్స్ప్రెషన్ అంటే ఇదిగో ఈ ఫస్ట్ లైనే, ఐ కెనాట్ రిమెంబర్ మై మదర్ అనేది సాడ్నెస్ని ఎక్స్ప్రెస్ చేసేదే. ఓన్లీ సమ్ టైమ్స్ అనేది కూడా, కొన్నిసార్లు మాత్రమే అనేది కూడా
మనం సాడ్నెస్ కింద తీసుకోవచ్చు. ఇది మెయిన్గా ఐ కెనాట్ రిమెంబర్ మై మదర్ అనేది అతని సాడ్నెస్ని ఎక్స్ప్రెస్ చేసే ఒక ఎక్స్ప్రెషన్. నెక్స్ట్, వాట్ ఇమాజినరీ డూ యూ ఫైండ్ ఇన్ ఈచ్ స్టాంజా, టు విచ్ సెన్స్ డస్ ఇట్ అపీల్ టు యూ? నెక్స్ట్ ఇంకా చూడండి, స్టాంజా 1 ఇమేజెస్, మదర్ రాకింగ్ ద క్రాడిల్. ఈ 4th వన్ దానికి ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ ఏమో మదర్ రాకింగ్ ద క్రాడిల్ అండ్ సింగింగ్ ఏ సాంగ్. ఆయన అట్లా చెప్తున్నప్పుడు ఆయన ఊహ ఏమో ఉంటుంది, ఫస్ట్ దాంట్లో వాళ్ళ అమ్మ ఆయన ఉయ్యాలు ఊపుతున్నట్టుగా ఊహించుకుంటాడు. రెండో దాంట్లో ఏముంది చూడండి, సెకండ్ స్టాండ్జాలో, బట్ వెన్ ద ఎర్లీ ఆటమ్ మార్నింగ్ ద స్మెల్ ఆఫ్ షూలీ ఫ్లవర్స్ ఫ్లోట్స్ ఇన్ ద ఎయిర్. అయితే ఈ 2 విషయాలు కూడా, అంటే ఆమె ఒకటేమో టెంపుల్ సర్వీస్, ఇంకొకటి షూలీ ఫ్లవర్స్. అప్పుడు ఏమని ఇమాజిన్ చేసుకుంటాడంటే ఆయన వాళ్ళ అమ్మ ఆ పారిజాతపు చెట్టుకున్న పుష్పాలు కోస్తున్నట్టుగా, వాటితోటి పూజ చేస్తున్నట్టు, ఇంట్లో ఆమె దేవుడికి పూజ చేస్తున్నట్టుగా, ఆ హారతి అగరొత్తులు అవి వెలిగించినట్టుగా ఆమె పూజ చేస్తున్నట్టుగా ఊహించుకుంటాడు సెకండ్ స్టాంజాలో. ఇది రాయండి. నెక్స్ట్ థర్డ్ స్టాంజాలో ఏముంది, ఓకే, ఆమె ఆకాశంలో అక్కడ ఉన్నట్టుగా, ఆకాశంలో వైపు బెడ్రూమ్ వైపు అట్లా చూస్తుంటే ఆకాశంలో ఆమె ఫేస్ ఉన్నట్టుగా, ఓకే, ఆమె తన వైపే చూస్తున్నట్టుగా ఇమాజిన్ చేసుకుంటాడు, అంతే. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ స్మెల్ అంటే ఏంటిది, సెన్స్ ఇట్ అపీల్స్ అన్నాడు కదా, ఇక్కడేమో వినబడుతుంది పాట, ఇయర్స్, ఇక్కడ స్మెల్ కాబట్టి నోస్, ఇక్కడ చూస్తున్నాడు కాబట్టి ఐస్. ఓకే, ఈ సెన్స్ ఆర్గాన్స్ ఇక్కడ పనిచేస్తున్నాయి అన్నమాట. రీడ్ ద పోయమ్ మై మదర్ అగైన్ అండ్ కంప్లీట్ ద టేబుల్. హూ ఆర్ ద పర్సన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫస్ట్ స్టాంజా? పర్సన్ ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఫస్ట్ స్టాంజాలో? ఎవరుంటారు ఫస్ట్ స్టాంజాలో? వాళ్ళ మదర్ ఉంటుంది, ఠాగూర్ కూడా ఉంటాడు, ఇద్దరు ఉంటారు. తర్వాత వాట్ డస్ ఇక్కడ స్టాంజా 2లో అంతే, ఇతనే ఉంటాడు, ఠాగూర్ ఉంటాడు, కానీ మదర్ కూడా ఊహల్లో ఉంటుంది, మదర్. అండ్ స్టాంజా 3లో కూడా సేమ్. తర్వాత హూ ఆర్ ద పర్సన్స్ ఇన్వాల్వ్డ్ అన్నాడు. పర్సన్స్ అయితే మాత్రం ఓన్లీ ఠాగూరే, కాకపోతే ఇమాజినరీగా మదర్ ఉన్నట్టుగా మనం చెప్పాలి. నెక్స్ట్, వేర్ డస్ ద యాక్షన్ టేక్స్ ప్లేస్? ఎక్కడ ఫస్ట్ స్టాంజాలో యాక్షన్ ఎక్కడ ఉంటుంది? ఇంట్లోనే, ఉయ్యాల ఊపుతున్నట్టుగా. రెండోది ఎక్కడ యాక్షన్? ఇది కూడా ఇంట్లోనే, అంటే ఇంటి బయట లేకపోతే తోటలో, అట్లా గార్డెన్లో అనుకోవచ్చు. ఇంకోటి టెంపుల్లో అనుకోవచ్చు, మందిరంలో. ఈ థర్డ్ది ఎక్కడ జరుగుతుందంటే ఆకాశంలో, స్కైలో జరుగుతుంది ఈ విషయం అంతా. వాట్ ఈస్ ద మదర్ అసోసియేటెడ్ విత్? మదర్ అసోసియేటెడ్ విత్ అంటే ఇక్కడ స్మెల్ తోటి, ఇక్కడ రాగం తోటి, ట్యూన్ తోటి అసోసియేట్ అయింది వాళ్ళ మదర్. ఇక్కడ స్మెల్తో అసోసియేట్ అయింది, ఇక్కడ విజన్ తోటి అసోసియేట్ అయింది. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద థీమ్? థీమ్ ఏంటిది ఇక్కడ అంటే రిమెంబరెన్స్, ఫ్యామిలీ, అటాచ్మెంట్ అన్నమాట. ఓకే, లవ్ అండ్ ఎఫెక్షన్, ఇవన్నీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. లవ్, ఎఫెక్షన్, ఓకే, రిమెంబరెన్స్, ఓకే, ఇదంతా ఇంకా చాలా రాసుకోవచ్చు వీటికి. నెక్స్ట్, వి ఆల్ లవ్ అవర్ మదర్ డోంట్ వి? మనం అందరం లవ్ చేస్తాం, చేయమా? వి లవ్ హర్ బికాస్ ఆఫ్ సర్టైన్ క్వాలిటీస్. థింక్ అండ్ రైట్ అబౌట్ హర్ క్వాలిటీస్. మీ అమ్మను మీరు ప్రేమిస్తే ఏ క్వాలిటీస్ లేకుండానే ప్రేమిస్తారు నిజానికి. నిజం, మనం అమ్మని ప్రేమించాలంటే ఆమెకు పలానా క్వాలిటీ ఉంది కాబట్టి ప్రేమించాలని ఏం లేదు, కానీ కామన్గా అందరు మదర్స్లో ఉండే కామన్ క్వాలిటీస్ ఏంటంటే షీ లవ్స్ అస్ సో మచ్. ఆమె చూపించే ప్రేమ, ఆ తర్వాత ఎఫెక్షన్, కేర్, అండ్ ఇంకేం చేస్తుంది తను? ఆ కేర్ వల్ల మన పట్టించుకునే ప్రతిదీ, ఓకే, ఆ కేరింగ్ వల్ల, ఆ లవ్ వల్ల మనకు ఆమె ఎంతో ఇష్టం. ఇంకా అంతేకాకుండా పర్సనల్గా కొన్ని క్యారెక్టర్స్ ఒక్కొక్క మనిషికి కొన్ని ఉంటాయి.
అట్లా మీరు రాసుకోవచ్చు. ఓకేనా? మీ మదర్లో స్పెషల్ క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే, అంటే అమ్మకుండే పెద్ద జడ మీకు ఇష్టము, ఆమెకు ఒకవేళ పెద్ద పెద్ద కళ్ళు ఉన్నవి, ఆమె కోటేరు ముక్కుంది, అలాంటి ఫీచర్స్ మీకు నచ్చినవి అట్లా మీరు రాసుకోవచ్చు. అవును కదా? అలాంటి కొన్ని ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. ఆమె ఫేసు, ఆమె వంట వండేటప్పుడు చాలా చాలా రుచికరంగా చేస్తుంది, అదంటే మీకు ఇష్టం, అట్లా అనమాట. అలాంటివన్నీ మీరు ఇన్వాల్వ్ చేసి రాయొచ్చు. హౌ వుడ్ యూ కొరియోగ్రాఫ్ ద ఫస్ట్ స్టాండ్జా? గ్రూప్ వర్క్, ఇది ప్రాజెక్ట్ వర్క్, మీరు టీచర్ చెప్తారు, చేయండి. నెక్స్ట్, that's all for today. If you like my explanation, please do like, share and subscribe, and do not forget to comment. Thank you for watching.